సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం బార్డర్స్ గురించి తెలుసుకున్నాం. అంటే బార్డర్స్లో బార్డర్ స్టైల్, దానికంటే ముందు బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, అలాగే బార్డర్ కలర్. ఈ మూడు ప్రాపర్టీస్ని ఉపయోగించి మనం బార్డర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే బార్డర్ స్టైల్స్ గురించి తెలుసుకున్నాం. బార్డర్ స్టైల్లో రకాలు తెలుసుకున్నాం. ఓకే, బార్డర్ స్టైల్లో రకాలు. ఫర్ ఎగ్జాంపుల్ డాటెడ్, డాష్డ్, రిడ్జ్, గ్రూవ్, సాలిడ్, ఇలాంటి స్టైల్స్ అన్నింటి గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం మార్జిన్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, మార్జిన్స్ వచ్చేసి బార్డర్స్లో లాగానే మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్ ఉంటాయని తెలుసుకున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు ప్యాడింగ్ గురించి తెలుసుకుందాం. సిఎస్ఎస్ ప్యాడింగ్ గురించి. అయితే ఇక్కడ ప్యాడింగ్ గురించి చెప్పుకోబోయే ముందు మార్జిన్స్ గురించి లేదా మార్జిన్ గురించి చెప్పుకున్నట్లయితే, ఇక్కడ ప్రాపర్టీ మార్జిన్ అనేది బార్డర్కి అవుట్ సైడ్ వర్క్ చేస్తుందని చెప్పుకున్నాం. మరి ప్యాడింగ్ అనేది బార్డర్కి ఇన్సైడ్, ఓకే, బార్డర్ లోపల వర్క్ చేస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ప్యాడింగ్ ప్యాడింగ్ అనేది కూడా 3 టైప్స్ ఉంటుంది. 4 టైప్స్ ఉంటుంది. ప్యాడింగ్ టాప్ ఒక 10 పిక్సెల్స్ అనుకోండి. ఓకే, అలాగే ప్యాడింగ్ రైట్, సేమ్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. 10 పిక్సెల్స్. అలాగే ప్యాడింగ్ లెఫ్ట్ బాటమ్ 10 పిక్సెల్స్. ప్యాడింగ్ లెఫ్ట్ కూడా 10 పిక్సెల్స్. సో ఇలా ఇచ్చి రీలోడ్ చేసినప్పుడు చూడండి, దీని లోపల మనకు 10 పిక్సెల్స్ ప్యాడింగ్ అనేది వచ్చింది. సరే, దీనికి పైన అలాగే టాప్ అండ్ బాటంలో స్పేసింగ్ ఎక్కువ కనిపిస్తుంది లెఫ్ట్ అండ్ రైట్ కంటే కూడా. అది ఎందుకు ఏంటి అనేది మీకు ముందు తెలుస్తుంది. ఓకే, అంటే యాక్చువల్లీ ఇది ఒక డివ్ ట్యాగ్గా మార్చుకున్నాం కాబట్టి మనం ఓన్లీ పారాగ్రాఫ్ని డైరెక్ట్గా మనం చేసినట్లయితే అది అలా అయ్యేది కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్యాడింగ్ టాప్ అనేది 10 పిక్సెల్స్ ఇచ్చాం, ప్యాడింగ్ రైట్ అనేది 10 పిక్సెల్స్ ఇచ్చాం, ప్యాడింగ్ బాటమ్ కూడా 10 పిక్సెల్స్ ఇచ్చాం, ప్యాడింగ్ లెఫ్ట్ కూడా 10 పిక్సెల్స్ ఇచ్చాం. సో 4 టైప్స్, 4 ప్రాపర్టీస్ మొత్తం కలిపి ఒక ప్యాడింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఇదంతా మనం ఇవ్వకుండా ఓన్లీ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఇచ్చేసి ఇది తీసేసినట్లయితే అదే వాల్యూ కూడా 4 సైడ్స్కి అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ మనం 2 వాల్యూస్ని ఇచ్చినప్పుడు లేదా 3 వాల్యూస్ని ఇచ్చినప్పుడు, ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 20 పిక్సెల్స్ ఇచ్చేసి 10 పిక్సెల్స్ 3 వాల్యూస్ని ఎంటర్ చేశాను. అప్పుడు ఏం జరుగుతుందో మీరు ఊహించాలి. ఇక్కడ ఫస్ట్ వాల్యూ టాప్కి, సెకండ్ వాల్యూ రైట్కి, థర్డ్ వాల్యూ బాటమ్కి, కానీ 4th వాల్యూ లేదు. అలాంటప్పుడు ఈ 20 పిక్సెల్సే దీనికి కూడా అప్లై అవ్వడం అనేది జరిగింది. ఒకవేళ 30 పిక్సెల్స్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అప్లై అవుతుంది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్కి. ఓకే, సో అదేవిధంగా మనం 2 వాల్యూస్ని తీసుకున్నప్పుడు
టాప్ అండ్ బాటమ్ ఒక వాల్యూ, అలాగే రైట్ అండ్ లెఫ్ట్ ఒక వాల్యూ ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 పిక్సెల్స్ టాప్ బాటమ్‌కి ఇచ్చేస్తున్నాను. సో, అప్పుడు జరిగే మార్పు చూడండి. సో, ఇది డిఫాల్ట్‌గా మనం మనకి వచ్చినటువంటి స్పేస్. అయితే ఇక్కడ నేను ఒక 20 పిక్సెల్స్ టాప్ అండ్ బాటమ్‌కి కూడా అప్లై చేస్తున్నాను. సో, చూడండి. అప్పుడు ఇలా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ బార్డర్, మార్జిన్, ప్యాడింగ్ ఈ 3 కూడా కలిసికట్టుగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంతకు మునుపు మనం చెప్పుకున్నట్లుగానే బార్డర్ అనేది మనం ఎంటర్ చేయకపోయినా కూడా అది ఇక్కడ పని చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్, మార్జిన్ 2 లేవనుకోండి. కంట్రోల్ ఎక్స్ కొట్టేశాను. సో, ప్రస్తుతానికి ఓన్లీ ప్యాడింగ్ తీసుకున్నా కూడా ప్యాడింగ్ అనేది కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. కానీ దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనకు తెలియకుండా ఉండిపోతుంది. ఓకే. సో, అది కొన్నిసార్లు మనకు పని చేస్తుంది. కొన్నిసార్లు పని చేయనట్టు అనిపిస్తుంది. యాక్చువల్‌గా అది పని చేస్తుంది కానీ, ఆ ఎఫెక్ట్ అనేది రెండర్ అవ్వనప్పుడు అంటే యూజర్‌కి తెలియనప్పుడు ఇంక మనం చేసి వేస్ట్ కదా! ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నవి. ఈ వాల్యూస్ మొత్తాన్ని నేను ఈ 2 పారాగ్రాఫ్స్‌కి చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిమెంట్‌ని మార్చేశాను. అంటే ఇక్కడ ఎలిమెంట్ అంటే ఇక్కడ సీఎస్ఎస్ సెలెక్టర్ ఇది. ఓకే. సో, చూడండి. ఈ రెండిటికి కూడా అదే ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా మనం సీఎస్ఎస్‌ని చాలా సింపుల్‌గా వాడుకునే విధంగా మార్చుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఇప్పుడు వరకు మనం బార్డర్ గురించి తెలుసుకున్నాం. మార్జిన్ గురించి తెలుసుకున్నాం. ప్యాడింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. సో, మా బార్డర్ మార్జిన్‌లో ఉన్న విధంగానే ప్యాడింగ్ ప్రాపర్టీకి కూడా 4 వాల్యూస్ అనేవి వర్క్ చేస్తవి. అది ఒకటి టాప్, ఒకటి రైట్, ఒకటి బాటమ్ అండ్ ఒకటి లెఫ్ట్. అలాగే 3 వాల్యూస్‌ని మనం వాడినప్పుడు టాప్‌కి, రైట్‌కి, బాటమ్‌కి ఆ 3 వాల్యూస్ అప్లై అవుతాయి. ఈ లెఫ్ట్ వాల్యూ మనం ఎంటర్ చేయలేదు కాబట్టి రైట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అంటే సెకండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్‌కి కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం 2 వాల్యూస్‌ని ఎంటర్ చేసినట్లయితే ఫస్ట్ వాల్యూ టాప్ అండ్ బాటమ్‌కి, సెకండ్ వాల్యూ లెఫ్ట్ అండ్ రైట్‌కి అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ వేరే ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, అలాగే వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మీ ఫ్రెండ్స్‌తో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. ఐ మీన్ ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను, మీ సందేహాలను మాకు ఇక్కడ కామెంట్స్ ద్వారా తెలపండి. వాటికి సలహాలు, సూచనలు అనేవి మేము మీకు డెఫినెట్‌గా ఇస్తాం. అలాగే మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.